ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా మున్సిపల్ శాఖకు 13,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయింపు జరిగిందని వెల్లడించారు. ఇక సిఆర్డీఏకు 6,000 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. 27,500 కోట్ల రూపాయలను పెన్షన్ కోసం కేటాయింపులు చేసినట్లు మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. తల్లికి వందనం కోసం 9,407 కోట్ల రూపాయలు కేటాయించారని, మే నెలలో తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులను వేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసామో వాటిల్లో రెండింటిని 6 నెలలు నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అదేవిధంగా దీపం 2 పథకం, దానికి 2,600 కోట్లు. ఇవి రెండు ఇంప్లిమెంట్ చేసాం. దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలోని ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసంగా 9,407 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12వ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి, సుమారుగా జూన్ 12. అందుకని మే ఎండింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే